తెలుగు సినీ పరిశ్రమలో ఒక పాత్ర ప్రేక్షకులకు చేరువవ్వాలంటే కేవలం నటన ఉంటే సరిపోదు. ఆ పాత్ర తాలూకు యాస మీద పట్టుండాలి. అప్పుడే ఆ క్యారెక్టర్కు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది. మన టాలీవుడ్లో ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ యాసలను పలకడంలో దిగ్గజ హీరోలే అప్పుడప్పుడు తడపడతారు. కానీ అతి తక్కువ సమయంలోనే ఈ 3 ప్రాంతాల యాసలపై పట్టు సాధించి హ్యాట్రిక్ హిట్ కొట్టిన ఏకైక యంగ్ సెన్సేషన్ నవీన్ పొలిశెట్టి. మెగాస్టార్ చిరంజీవి తన సుదీర్ఘ కెరియర్లో కొన్ని సినిమాల్లో 1-2 సన్నివేశాలలో భిన్నమైన స్లాంగ్లను వాడి అలరించారు. కానీ పూర్తి స్థాయిలో ఒక్కో యాస కోసం ఒక్కో సినిమా చేసిన సందర్భాలు తక్కువ. అయితే నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ లాంటి హీరోలు మాత్రం 3 ప్రాంతాల యాసలతో సినిమాలు చేసి ప్రేక్షకులను ఔరా అనిపించారు. సీమ యాసలో బాలయ్య గర్జన, ఆంధ్ర స్లాంగ్లో వెంకటేష్ గోదావరి మేనరిజమ్స్ ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తే. ఇప్పుడు అదే పాటలో పయనిస్తూ అరుదైన ఫీట్ను సాధించి అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి. యంగ్ హీరోలలో చాలామంది భిన్నమైన స్లాంగ్స్ ట్రై చేస్తున్న నవీన్ పొలిశెట్టి మాత్రం 3 విభిన్న యాసలతో హ్యాట్రిక్ హిట్లు కొట్టి మిస్టర్ పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. తొలి సినిమాతోనే నెల్లూరు స్లాంగ్లో సాగే డిటెక్టివ్ పాత్రలో నవీన్ ప్రాణం పోశాడు. ఆ యాసలోని సహజత్వం సినిమాను సూపర్ హిట్ చేసింది. ఈ సినిమా తర్వాత వచ్చిన జాతిరత్నాలతో నవీన్ రేంజ్ మారిపోయింది. ఇందులో నవీన్ పొలిశెట్టి జోగిపేట్ శ్రీకాంత్ అనే తెలంగాణ యువకుడిగా నటించాడు. ఇందులో పక్కా తెలంగాణ స్లాంగ్లో నవీన్ చెప్పిన డైలాగ్లో ఇప్పటికీ ఎవర్ గ్రీన్. తెలంగాణ స్లాంగ్తోనూ జాతిరత్నాలతో బ్లాక్ బస్టర్ని సొంతం చేసుకున్నాడు. బాక్సాఫీసు వద్ద ఈ మూవీ 70 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సంక్రాంతికి నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు చిత్రంతో గోదావరి యాసను పట్టుకున్నాడు. జనవరి 14న విడుదలైన ఈ సినిమా ఇప్పటికే 61 కోట్లు వసూలు చేసి అప్రతిహతంగా కొనసాగుతోంది. పెద్ద పెద్ద స్టార్లకే పరిమితమైన ఈ యాసల మ్యాజిక్ను నవీన్ పొలిశెట్టి అలవోకగా ప్రదర్శిస్తున్నాడు. ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో ఒకేసారి 3 స్లాంగ్లను మార్చి మాట్లాడుతూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. సీనియర్ హీరోల తరహాలోనే 3 భిన్నమైన ప్రాంతాల యాసలతో వరుసగా 3 విజయాలు అందుకోవడం నవీన్ సాధించిన రేర్ ఫీట్ అని చెప్పవచ్చు. అందుకే ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలు నవీన్ను మిస్టర్ పర్ఫెక్ట్ అని పిలుస్తున్నాయి.